ఎట్టకేలకు అమెరికా బాస్ ట్రంప్ నోబెల్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నేళ్ల నుంచో నోబెల్ శాంతి పురస్కారం కోసం కోటి ఆశలు పెట్టుకున్న ఆయన కళ దీంతో సాకారమైంది. అయితే అది ఆయనకు వచ్చిన నోబెల్ ప్రైజ్ కాదు, శాంతి పురస్కార గ్రహీత మరియా మచాడో ఇచ్చిన పురస్కారం. 2 రోజుల క్రితం అన్నమాట ప్రకారం ఆమె తన నోబెల్ పురస్కారాన్ని ట్రంప్ చేతిలో పెట్టారు. ట్రంప్ చాలా గొప్ప వ్యక్తి అని, అలాంటి అధ్యక్షుని ప్రజలు పూర్తిగా ట్రస్ట్ చేయొచ్చని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. అయితే ట్రంప్కు మచాడో తన నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వటం పక్కన పెడితే, అందుకు ప్రతిగా ట్రంప్ మచాడోకు ఇచ్చిన గిఫ్ట్ పైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ట్రంప్ తన చిరకాల కలను సాకారం చేసిన మచాడోకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, ఆ గిఫ్ట్లో ఉన్నవి ఏంటనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి ట్రంప్ మచాడోకు ఇచ్చిన రెడ్ కలర్ బ్యాగ్లో ఉన్నదేంటి, ట్రంప్ రిటర్న్ గిఫ్ట్ వెనుకున్న లాజిక్ ఏంటి? లెట్స్ వాచ్. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాడో తన దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడి 2025లో నోబెల్ గెలుచుకున్న ఆ నోబెల్ పథకాన్ని ట్రంప్కు బహుమతిగా ఇచ్చారు. అయితే భేటీ తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఆమె చేతిలో ఒక ట్రంప్ బ్రాండెడ్ స్వాగ్ బ్యాగ్ కనిపించడం ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే మచాడో నోబెల్ను తనకు ఇచ్చినందుకు గాను ఆమెకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రిటర్న్ గిఫ్ట్గా ఒక రెడ్ బ్యాగ్ను బహుమతిగా ఇచ్చారు. దీంతో ట్రంప్ ఇచ్చిన ఆ బ్యాగ్లో ఏముందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కానీ మరియా కొరీనా మచాడోకు ఇచ్చిన ఎరుపు రంగు బ్యాగ్లో ఖచ్చితంగా ఏమున్నాయనేది అధికారికంగా వెల్లడించినప్పటికీ, ట్రంప్ తన వీఐపీ అతిథులకు ఇచ్చే సాధారణ బహుమతుల జాబితా ఆధారంగా అందులో ఏమున్నాయో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక దాని ప్రకారం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉండి ట్రంప్ సంతకంతో కూడిన రెడ్ కలర్ క్యాప్ ఈ బ్యాగ్కు ఉంటుంది. దీంతోపాటు ఆయనకు ఇష్టమైన డైట్ కోక్ బాటిల్, దానిపైన ట్రంప్ బాధ్యతలు చేపట్టిన డేట్ జనవరి 20 అని ముద్రించి ఉంటుంది. అలాగే యుఎస్ క్యాపిటల్ భవనం స్కెచ్, బంగారు అక్షరాలతో ముద్రించిన లెదర్ డైరీ ఉంటాయి. వీటన్నిటితో పాటు అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ బొమ్మలతో కూడిన మెడల్, వైట్ హౌస్ కీ చైన్, క్రిస్మస్ ఆర్నమెంట్ ఉంటాయి. ట్రంప్ ముఖ చిత్రంతో కూడిన నకిలీ $100 నోటు, ఒక చిన్న గోల్డ్ పిన్ కూడా ఉంటాయని చెప్తున్నారు. దీంతో ట్రంప్ నుంచి మచాడో మంచి గౌరవార్థమైన రిటర్న్ గిఫ్ట్నే పొందారని అందరూ అనుకుంటున్నారు. ఇక ఇలా ఉంటే ప్రస్తుతం వెనిజులా దేశ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ను మచాడో వైట్ హౌస్లో కలవటం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో ట్రంప్, మచాడోల మధ్య వెనిజులా రాజకీయాలకు సంబంధించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షురాలుగా రొడ్రిగో ఉన్నారు. కానీ తానే వెనిజులాకు యాక్టింగ్ ప్రెసిడెంట్ అని, జనవరి నుంచి ఇది అమల్లోకి వచ్చిందని ట్రంప్ ట్రూత్ పోస్ట్ ద్వారా డిక్లేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వెనిజులా విషయంలో భవిష్యత్తులో ఏం జరగాలి, పగ్గాలు ఎవరికి అప్పగించాలి అనే విషయాలపై ఇరువురు చర్చించారని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన విషయాలు మాత్రం బయటకు రాకుండా ట్రంప్, మచాడోలో ఇద్దరు జాగ్రత్త పడ్డారు. ఇదిలా ఉంటే ట్రంప్ గొప్ప వ్యక్తిని, అలాంటి అధ్యక్షుడిని ప్రజలు పూర్తిగా నమ్మవచ్చని మచాడో చెప్పారు. అలాగే తమ దేశ క్షేమం కోసం ట్రంప్ చేసిన కృషిని మచాడో కొనియాడారు. అందుకు గుర్తుగానే నోబెల్ను ఆయనకు అందజేశారని తెలిపారు. తమ దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం ట్రంప్పై ఆధారపడొచ్చని మచాడో అన్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా తీవ్ర హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ట్రంప్, మచాడో భేటీ అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మచాడో ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కూడా స్వీకరించారు. మచాడో తన నోబెల్ పథకాన్ని తన వద్ద ఉంచాలని కోరింది. ఇది పరస్పర గౌరవానికి గుర్తు అని వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు మచాడో తన నోబెల్ పథకాన్ని ట్రంప్కు ఇవ్వడంపై నోబెల్ కమిటీ స్పందించింది. మెడల్ ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ నోబెల్ విజేత అనే బిరుదు మాత్రం మచాడో పేరు మీదే ఉంటుందని స్పష్టం చేసింది. దాన్ని బదిలీ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వం పతనమైన తర్వాత అమెరికా మద్దతు పొందడం కోసమే మరియా కొరీనా మచాడో ఈ అరుదైన శాంతి బహుమతిని ట్రంప్కు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.